తమిళ్లో అదే ఆదరణ పదమూడు సినిమాలు చేశాను కలిసి. సో ప్రకాష్లో నాకు ఇష్టం అంటే తన వాయిస్ బేస్ స్మైల్ చాలా స్మూత్ గా చాలా హాయిగా ఉంటుంది. అండ్ అక్కడ విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, ఇంత పని చేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం, ఇది 13 సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాలు ఎన్ని ఇంట్లేని అవునా? చా సూపర్ అబ్బాయి కిషోర్ గారు, ఇతనే కంపెనీ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో ఉంటారు. ఇంతగా వాళ్ళు చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసారు. నేనే కూర్చున్నాను ఇద్దరిని చూసి. ఆశిక్ ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. ఏమి తక్కువ వాళ్ళు. సో జస్ట్ ఎంజాయ్. ముగ్గురు మాట అయితే రేపు థియేటర్ లో డెఫినెట్ గా బ్లాస్ట్ అయిపోతాం, వెరీ షూర్. మీరు ఎంతో డిఫరెంట్ ఎంజాయ్ చేస్తారు. ఒక ఆగరా బాబు అంటే. సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు, రవణ బాగున్నాడు మీకు కనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మరళ్ళ. ఇది ప్రసాద్ మరళ్ళ నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటో బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ. అసలు గుర్తులు 9 సినిమాలా. సో 9 సినిమాలా, ఇక్కడ 13 సినిమాలు అంటే ఏంటో అసలు. ఈ సినిమా సాంగ్ స్టాప్ పోస్ట్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజ్, అది బాను చేశాడు. అది కూడా మీరు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐ యామ్ వెరీ ష్యూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక పృథ్వీ ఇది సీరియస్ ఫైట్లు, ఇమోషనల్ ఫైట్లు అలాంటి ఏమీ ఉండవు. ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా షూర్ ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకుని సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడు. బయట కూడా అయితే ఎందుకంటే ఎక్కువ మాట్లాడు, ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే మొత్తం ఆస్ట్రేలియన్ క్రికెట్ లో ఉంటాడు. ఈ ఆస్ట్రేలియన్ క్రికెట్ లో ఉన్నారు అందరూ. ఆశిక్ కదా ఫస్ట్, ఆశిక్ అని ఎవరన్నారు నాతో, ఎవరు అన్నారు అది నాకు గుర్తురాట్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు, కొంచెం లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ అని ఎంతవరకు గుర్తున్నాడు. ఎవరి సినిమా యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి సునీల్ కూడా ఉన్నారు. ఎరగ తీస్తే రాలేదు ఇవాళ. ఇంకా సత్య వేసి నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తీసినా అద్భుతంగా చేస్తాడు. అది కిషోర్, మధుకర్ గారు అండ్ మన గెటప్ సీను, సోనియా, వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను. నేను ఇంతమంది మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫోర్ పక్కన పెట్టండి. బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. సినిమా చాలా చూడడం జరిగింది. అది నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను. నెక్స్ట్ మా శివ నిర్మాణంతో ఆ సినిమాలో రాసినప్పుడు ఇప్పుడు తర్వాత మాడదాం వస్తున్నాడు. శివ వస్తున్నాడు, మంచి ఇతో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్ లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్లీ రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్ని అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్.
ముఖ్యంగా ఎత్తున్నాం. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పకలేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మారుతుంది. సో బీమ్స్ ఇక లేడు, మంచి మ్యూజిక్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్ బిజీగా ఉన్నాడు. బీమ్స్ నువ్వు మళ్ళీ ఏదైతే వాడుతున్నావు, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ వెరీ వెరీ బెస్ట్. ఇక దిబ్బతో ఆషికతో ఆడియో సార్ చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆడి చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఎలా పని చేసాము, ఏంటి ఫుల్ గా చాలా చాలా బ్రహ్మాండంగా. అది మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్ గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్ తిరుమల. పాపం జ్వరంలో కూడా తను నన్ను వరంగల్ ఫంక్షన్ లో అంత కాళ్ళు తెరిస్తున్నాను ఇప్పుడు అనుకోలేదు. నేను అంత కాళ్ళు తెరిపిన ఒక టైగర్ సర్వర్ తీసిన తర్వాత ఇక్కడనే చూస్తున్నా. తారక్ బంధమ్మా చెప్పడం వచ్చాము. తారక్ బంధంతో మనం మాస్ దగ్గర చూసాను, ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్, యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ గురువు ఒకటి చూసే ఎంత ముందు ఉండగా శుభ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా, అలాంటి వీడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ అండి. పవన్ ఇచ్చాడు, భక్త మహాశైలికి విజ్ఞప్తి, అది ఇచ్చింది పవన్. కిషోర్ ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్ లోనే అలాగే ముందు కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇతను ఒకడు అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ ఐ థింక్ ఈ సినిమాయే తను ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు తనలో విమర్శలు అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, చిత్రహారి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్ ఇందా ప్రొడ్యూస్ చెప్పినట్టు BMW ఎక్కండి, ఫుల్ రైడ్గా వచ్చేయండి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th భక్త మహాశైలికి విజ్ఞప్తి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. ఒక పిక్చర్ శ్రీనివాస్ గారిని కూడా వెలికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రవితేజ శ్రీని గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీనివాసరావు గారు రండి బాబు. అండ్ అలాగే ప్రామిస్ చేసిన విధంగా కిషోర్ తిరుమల గారు